ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో విజయవాడ 4వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో ఏపీ సిఐడి సమర్పించినటువంటి ఛార్జిషీట్ కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద షాక్ అనేసి చెప్పుకోవాలి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముంబై నుంచి ఒక విఐపి హోదాలో కూటమి ప్రభుత్వం జత్వానీని ఏపీకి రప్పించి ఆమెతో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకి 2024 సెప్టెంబర్లో ఫిర్యాదు చేయించడం వెనుక ఎవరున్నారో అర్థం చేసుకోలేనంత అమాయక స్థితిలో అయితే ప్రజలు ఎవరు కూడా లేరు. హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత గారితో జత్వానీ భేటీ, తర్వాత మీడియా ముందుకు వచ్చి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అలాగే అనేక ఐపీఎస్ అధికారుల మీద ఆరోపణలు, వాటి ఆధారంగా తెలుగుదేశం పార్టీ అనుకూల టీవీ ఛానల్స్లో నెలల తరబడి డిబేట్లు, అలాగే అనుకూల పత్రికలో కాదంబరి జత్వానీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్యాయం జరిగిందంటూ కథలు పుంకానుపుంకాలుగా రాశారు. దీంతోనే ప్రజలు కూడా ముంబై నటికి ఏదో అన్యాయం చేశారని నమ్మే పరిస్థితి కూడా వచ్చింది అన్నాడు. ఈ వ్యవహారం మీద నిజాలు నిగ్గు తేల్చడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సిఐడితో విచారణ చేయించింది. ఆ విచారణ సంస్థ కోర్టుకు సమర్పించే ఛార్జిషీట్లో కొన్ని దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. అంతిమంగా ముంబై కిలాడి లేడీ నటి కాదంబరి జత్వానీ అతిపెద్ద కిలాడి బ్లాక్ మెయిలర్ అనేసి ఏపీ సిఐడి అధికారులు తేల్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు నియమించాలంటే ఏపీ సిఐడి తేల్చి చెప్పింది. ఆ ఛార్జిషీట్లో రాశారు, కోర్టు కూడా సమర్పించారు. వైసీపీ నాయకుడు విద్యాసాగర్ బాధితుడు అని చెప్పేసి ఏపీ సిఐడినే తేల్చేసింది. దీంతోనే ఇంతకాలం కాదంబరి జత్వానీని అడ్డు పెట్టుకునే అధికార పార్టీ నాయకులు, అనుకూల మీడియా వ్యవహరించే తీరు మీద ఇప్పుడు తీవ్ర విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. సో ముంబై నటి ఫిర్యాదు ఆధారంగా వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ A1గా, ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని A2గా, ఐపీఎస్ అధికారి కాంతిరాణా టాటాను A3గా, పోలీస్ అధికారులు కె హనుమంతరావు A4, ముత్యాల సత్యనారాయణ A5, మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని A6 నిందితులుగా ఈ సిఐడి అధికారులు చేర్చడం కూడా జరిగింది. పోస్టింగ్లు వాళ్ళకి ఇవ్వడం కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని జైలుకు కూడా పంపారు. అలాగే కుక్కల విద్యాసాగర్ని ఎక్కడో ఉంటే పట్టుకుని వచ్చి జైలుకు పంపించారు. చివరికి దొంగ ఎవరు వాళ్ళే జైలు చేశారు సిఐడి అధికారులు. ఈ విషయంలో నిష్పాక్షికంగా విచారణ జరిపినటువంటి సిఐడి అధికారులని నిజంగానే చెప్పాలంటే అభినందించాలి. ఈ విషయంలో వైసీపీ వాళ్ళు కూడా సిఐడి అధికారులని అప్రిషియేట్ చేయాలి. తమ నివేదికతో కూటమి ప్రభుత్వానికి తీవ్రమైన చెడ్డ పేరు వస్తుందని తెలిసి కూడా అవన్నీ పట్టించుకోకుండా వాస్తవాల్ని బయటపెట్టడం నిజంగానే ఆశ్చర్యం కలిగించింది. అంటే పాలకుల మెప్పు కోసం వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటున్నటువంటి నేటి పరిస్థితుల్లో అందుకు విరుద్ధంగా కేసుని విచారించడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా కాదంబరి జత్వానీని నిందితురాలుగా తేల్చుతూ సిఐడి ఇచ్చినటువంటి నివేదికతో తెలుగుదేశం పార్టీకే టీడీపీకే షాక్ తగిలింది. అసలు టీడీపీ నాయకులే షాక్ గురయ్యారు. ఈ విషయంలో ప్రత్యర్థుల ప్రశ్నలు అదేవిధంగా నిలదీతలకు ఎలా సమాధానం చెప్పాలో దిక్కు తోచని స్థితిలో తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయింది. సో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపుకు ముఖ్యంగా 3 ఐపీఎస్ అధికారుల్ని ఈ కూటమి ప్రభుత్వం బద్నాం చేసిందనేసి చెప్పుకోవాలి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్న ఇప్పుడు అన్ని వర్గాల నుంచి కూడా ఎదురవుతుంది. ముఖ్యంగా ఉన్నతాధికారుల్లో ప్రభుత్వ తీరు మీద తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తమవుతుంది. మాజీ ఉన్నతాధికారులు అయితే సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ఏకీపారేస్తున్నారు. మరోవైపు సిఐడి నివేదిక చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మలేకపోతుంది. ఏరికోరి జత్వానీని ముంబై నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఒక వివిఐపి లాగా రప్పించి కేసు పెట్టించి ఇప్పుడు ఆమె నిందితురాలు అని చెప్పేసి తేల్చడాన్ని ఇది కళ నిజమా అనే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. సో తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రిక రాసినటువంటి కథనాన్ని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అంటే దీని వెనుక గతంలో ఇదే మీడియా అదేవిధంగా టీడీపీ ఏ విధంగా వైసీపీ మీద నిందలు వేసినా కూడా మనందరం కూడా చెప్పుకోవాలి. తమ ప్రభుత్వంలో వైసీపీకి రాజకీయంగా లాభపడేలా సిఐడి ఛార్జిషీట్ దాఖలు చేయడం ఏమిటి అనేసి టీడీపీ నేతలు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
దీంతోనే సిఐడిలో వైసీపీ అనుకూల అధికారులు ఎవరైనా సరే ఉన్నారా అనేసి మేబీ ఆరా తీస్తారేమో, అవకాశం కూడా ఉంటుంది. సో ముంబై నుంచి వివిఐపి హోదాలో జత్వాని తీసుకొచ్చి ఆడించే నాటకం అంతా కూడా చివరికి కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి, వైసీపీ రాజకీయంగా మైలేజ్ తీసుకోవడానికి ఉపయోగపడిందనే ఆవేదన టీడీపీ జనసేన యాక్టివిస్టులో చాలా స్పష్టంగా కనబడుతుంది. కాలం కలిసి రాకపోతే ఇలా జరుగుతుందేమో అనేసి అందరూ కూడా సరిపెట్టుకుంటున్నారు.